Good morning, students. Today we are going to discuss about the Unit 4, Teacher as a Leader. Teacher as a Leader. సో ఉపాధ్యాయుడు ఒక లీడర్, ఒక నాయకుడు అనేటువంటి ఉపాధ్యాయుని నాయకుడుగా లేదంటే ఉపాధ్యాయుడు ఒక నాయకుడుగా ఆయనకు ఉండేటటువంటి క్వాలిటీస్, ఆయనకు ఉండేటువంటి డ్యూటీస్, ఆయనకు ఉండేటువంటి లక్షణ క్యారెక్టర్స్ అండ్ దెన్ రోల్ ఆఫ్ ది టీచర్స్, ఇటువంటి విషయాల గురించి మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ nowadays everyone feel as a leader themselves, but they have not leadership qualities. Some persons may treat as leader by the people because they have some leadership qualities. So let us discuss about the leader. So nowadays everyone feel as a leader themselves, but they have not leadership qualities. సో చాలామంది ఈ రోజుల్లో అందరూ నాయకులుగా ఫీల్ అయిపోతున్నారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవు. కానీ వాళ్ళు లీడర్గా ఫీల్ అయిపోయి లీడర్గా యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ some persons may treat as a leader by the people because they have some leadership qualities. కొంతమంది ప్రజల చేత లీడర్గా పిలువబడుతూ ఉంటారు, లీడర్గా గుర్తింపబడుతూ ఉంటారు, లీడర్గా వాళ్ళ చేత కొన్ని వర్క్స్ అనేవి చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్వతహాగా వాళ్ళని లీడర్ అని పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే దే హ్యావ్ సమ్ లీడర్షిప్ క్వాలిటీస్. వాళ్ళకి ఆ లీడర్కి ఉండవలసినటువంటి కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి డెఫినెట్గా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని బట్టి మనం అతన్ని లీడర్ అని పిలవడానికి అవకాశం ఉంటుంది. సో లీడర్ అని పిలవాలి అంటే సమ్ షుడ్ హ్యావ్ సమ్ లీడర్షిప్ క్వాలిటీస్. సో ఓకే, సో మనం వాట్ ఆర్ ద లీడర్షిప్ క్వాలిటీస్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్షిప్ and duties of leadership and theories of leadership and types of leadership. Okay, so ఇవన్నీ మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో లెట్ us discuss about the leader. ఓకే, సో లీడర్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్, the word leader is derived from Latin word leaden. The word leader is derived from the Latin word leaden. లీడర్ అనేటువంటి ఆ పదము లెడెన్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. ఈ లెడెన్ అనేటువంటి పదానికి విచ్ మీన్స్ టు షో ద వే, ద లీడర్ ఈజ్ షో ద వే ఆఫ్ హిస్ ఫాలోవర్స్. ఇక్కడ మనం విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే లెడెన్ అనేది లాటిన్ వర్డ్, లీడర్ అనేటటువంటి ఈ ఇంగ్లీష్ పదం లెడెన్ అనేటువంటి లాటిన్ పదాన్ని నుంచి తీసుకోబడింది. ఈ లెడెన్ అనే దానికి అర్థం ఏంటంటే షో ద వే, దారి చూపుట అని అర్థం. ఓకే, ద వర్డ్ లీడర్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ లెడెన్ విచ్ మీన్స్ టు షో ద వే, అంటే దారి చూపేవాడు, దారి చూపుట అని అర్థం. లెడెన్ అంటే, లెడెన్ అనేది ఏ వర్డ్? లాటిన్ వర్డ్. సో లాటిన్ వర్డ్ నుంచి ఏం తీసుకోబడింది? లీడర్ అనేటువంటి ఇంగ్లీష్ పదం తీసుకోబడింది. సో ద వర్డ్ లీడర్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ లెడెన్ విచ్ మీన్స్ టు షో ద వే. ఆ లెడెన్ అనే దానికి షో ద వే అని అర్థం. షో ద వే అంటే దారి చూపుట అని అర్థం. అంటే ద లీడర్ ఈజ్ షో ద వే ఆఫ్ హిస్ ఫాలోవర్స్. అంటే లీడర్ అనేవాడు తన యొక్క ఫాలోవర్స్ని, తన యొక్క గ్రూప్ మెంబర్స్కి దారి చూపేవాడు అని అర్థం. లీడర్ అంటే ఒక సమూహ సభ్యులకి, లేదంటే తనకు సంబంధించినటువంటి వ్యక్తులకి, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి దారి చూపేవాడు అని అర్థం. ఎవరు? లీడర్ అంటే, నాయకుడు అంటే. ఇజంట్ ఇట్? ఓకేనా? సో ఇక్కడ మనం ఒక డెఫినేషన్ మనం చూసినట్లయితే, సో జార్జ్ ఆర్ టెర్రే ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే లీడర్షిప్ is a relationship in which one person influences others to work together willingly on related tasks to attain the leader desires. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాయకత్వం అనగా ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులను ప్రభావితం చేస్తాడు,
ప్రభావితం చేయడం ద్వారా ఆ వ్యక్తులు తన ఇష్ట ప్రకారంగా ఒక సమూహంతో కలిసి ఒక నిర్దేశిత పని చేయడం ద్వారా లక్ష్యాలను సాధించేలా ప్రభావితం చేసేదే నాయకత్వం. ఓకే, అంటే లీడర్షిప్ ఈజ్ అ రిలేషన్షిప్ ఇన్ విచ్ వన్ పర్సన్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్ టు వర్క్ టుగెదర్ విల్లింగ్లీ ఆన్ రిలేటెడ్ టాస్క్ టు అటైన్ వాట్ ద లీడర్స్. అంటే నిర్దేశించినటువంటి ఒక పని చేయడానికి ఆ సమూహ సభ్యులను ప్రభావితం చేసి ఆ ప్రభావితం చేయడం ద్వారా ఆ వ్యక్తులు వారి ఇష్ట ప్రకారంగా ఒక పనిని, ఒక నిర్దేశమైనటువంటి పనిని చేయడానికి, లేదంటే ఆ పని ద్వారా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రభావితం చేసేటటువంటి దాని ఉన్న లీడర్షిప్. ఓకే, సో అంటే నాయకత్వం అనగా ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులను ప్రభావితం చేయడం ద్వారా వారు వారి ఇష్ట ప్రకారంగా సమూహ సభ్యులతో కలిసి ఒక నిర్దేశిత పనిని చేయడం ద్వారా లక్ష్యాలను సాధించేలా ప్రభావితం చేసేదే నాయకత్వము, లీడర్షిప్. ఎవరిచ్చారు? జార్జ్ ఆర్ టెర్రే ఇచ్చినటువంటి డెఫినేషన్. లీడర్షిప్ ఈజ్ అ రిలేషన్షిప్ ఇన్ విచ్ వన్ పర్సన్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్ టు వర్క్ టుగెదర్ విల్లింగ్లీ ఆన్ రిలేటెడ్ టాస్క్స్ టు అటైన్ దట్ the leader desires, isn't it? So what is leadership? The ability to influence a group towards the achievement of goals. So leadership is nothing but the ability to influence a group toward the achievement of goals. అంటే ఒక సమూహ సభ్యులను లేదంటే తన యొక్క ఫాలోవర్స్ని, గ్రూప్ సభ్యులను ఇన్ఫ్లుయెన్స్ చేసే, అంటే ప్రభావితం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి, అంటే ఒక గ్రూప్ సభ్యుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక గమ్యం వైపు నడిపించగలిగేదే లీడర్షిప్, నాయకత్వం. The ability to influence a group toward the achievement of goals. అంటే ఏదైతే మనం గోల్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నామో, అచీవ్ అవ్వాలనుకుంటున్నామో లేకపోతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో, సో ఆ రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ సమూహ సభ్యుల మీద ఆ ప్రభావాన్ని చూపించగలిగే సామర్థ్యమే లీడర్షిప్. సో కాబట్టి ఇక్కడ నాయకత్వము అనేది ఒక లక్ష్యం వైపు సమూహ సభ్యులను ప్రభావితం చేసి నడిపించగలిగేదే లీడర్షిప్ అనేది మనం చెప్తాం. డస్ ఇన్ హిస్ స్టేట్ వాట్ ఎ మినిస్టర్ డస్ ఇన్ హిస్ స్టేట్, వాట్ ఎ చీఫ్ మినిస్టర్ డస్ ఇన్ హిస్ స్టేట్. అంటే ఒక నాయకుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రిని తీసుకున్నట్లయితే ఈ స్టేట్లో, ఈ రాష్ట్రంలో ఆయన ఏం చేస్తాడు? ఓకే, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హిస్? ద చీఫ్ మినిస్టర్ ఈజ్ రూల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ లీడ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. ఓకే, అంటే ఒక నాయకుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అంటే ప్రజల్ని పరిపాలిస్తాడు, లీడ్ చేస్తాడు, ప్రజల్ని నడిపిస్తాడు. ప్రజలకి ఎందుకు నడిపిస్తాడు? కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ప్రజలకు అందించడం కోసం, లేదంటే వాళ్ళ ఆ ఎయిమ్స్ని రీచ్ అవ్వడం కోసం, లేకపోతే ఆ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం, సో ఈ లీడరు ఆ లక్ష్యాల వైపు ప్రజల్ని నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ, సో అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతే కదా. అంటే the chief minister or the minister is rule the people of the state or lead the people of the state. అండ్ నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ రాజ్యంలో ఏం చేస్తాడు అంటే ప్రజల్ని నడిపిస్తూ ఉంటాడు. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్, ఏ కెప్టెన్ డస్ ఆన్ ది ప్లే గ్రౌండ్. ఏ టీమ్ కెప్టెన్ డస్ ఆన్ ద ప్లే గ్రౌండ్. అంటే టీమ్ కెప్టెన్ ప్లే గ్రౌండ్లో ఏం చేస్తాడు? And duty ఏంటి? To lead the team members towards the goal or objectives. As a captain does on the playground, a team captain does on the playground. What? That
to lead the team members, the team captain to lead the team members towards the goal or objectives. అంటే ఒక గమ్యం వైపు అంటే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్ని ఒక గోల్ వైపు లేదా ఒక ఆబ్జెక్టివ్స్కి రీచ్ అవ్వడం కోసం వాళ్ళని ఈ టీమ్ లీడర్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇజంట్ ఇట్? సో కాబట్టి క్యాప్టెన్ ఈజ్ ఎ లీడర్. ఒక చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎ లీడర్. చీఫ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్. సో క్యాప్టెన్, ద టీమ్ క్యాప్టెన్ ఈజ్ ద leader of the team members, isn't it? So, and another example is the manager has to do in his organization. The manager has to do in his organization. Manager ఏం చేస్తాడు? మేనేజర్ డెఫినెట్గా ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సో ఆ ఎంప్లాయీస్ని కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తూ, సో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ని డెవలప్ చేస్తూ, ప్రోడక్ట్ అంటే కంపెనీ యొక్క డెవలప్మెంట్ కొరకు ఏం చేయాలో అది చేయించడానికి ఆ గ్రూప్ సభ్యుల్లో ఒక మోటివేషన్ లేదంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ యొక్క వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కంపెనీ యొక్క డెవలప్మెంట్ని చూసుకునేటటువంటి బాధ్యత ఆ మేనేజర్కి ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా ఆర్గనైజేషన్లో మేనేజర్ ఈజ్ ఎ లీడర్. సో అక్కడ వర్కర్స్ అంటే చేసేటటువంటి ఎంప్లాయీస్, టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్లో కింద పనిచేసేటటువంటి నాయకులు ఎవరైతే, ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రూప్ సభ్యులు. సో వాళ్ళని ఆ గ్రూప్ సభ్యుల్ని లీడ్ చేసేటటువంటి నాయకుడు ఎవరంటే అక్కడ లీడర్ ఎవరు చెప్పచ్చు? మేనేజర్. ఓకేనా? సో ఇక్కడ ద లీడర్షిప్ ఈజ్ అ రిలేషనల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ లీడర్స్ ఆర్ మెంబర్స్. సో లీడర్షిప్ ఈజ్ అ రిలేషనల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ లీడర్స్ మెంబర్స్. అంటే లీడర్షిప్ అనేది ఒక రిలేషనల్ ప్రాసెస్, ఒక ఇంటరాక్షన్ ప్రాసెస్. అంటే ఎవరికి ఇంటరాక్షన్ ప్రాసెస్? బిట్వీన్ లీడర్స్ అండ్ మెంబర్స్. ఓకే, సో బిట్వీన్ లీడర్స్ అండ్ మెంబర్స్కి లీడర్స్కి మధ్య ఒక ఇంటరాక్షన్ ప్రాసెస్, ఒక రిలేషనల్ ప్రాసెస్ అనేది ఇక్కడ లీడర్షిప్ నాయకత్వంలో మనం చూడవచ్చు. అంటే గుడ్ లీడర్స్ ఆర్ మేడ్, నాట్ బోర్న్. అంటే మంచి నాయకులు అనే వాళ్ళు తయారవుతారు కానీ పుట్టరు అని చెప్పేసి ఒక ఆయన చెప్పడం. అంటే బైబర్త్ మంచి నాయకులుగా పుట్టేటటువంటి అవకాశం చాలా తక్కువ. సో కానీ మంచి నాయకులు అనే వారి సొసైటీలో తయారు చేయబడతారు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్ అండ్ విల్ పవర్ యూ కెన్ బికమ్ ఎన్ ఎఫెక్టివ్ లీడర్. ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్ అండ్ విల్ పవర్ యూ కెన్ బికమ్ ఎన్ ఎఫెక్టివ్ లీడర్. నువ్వు లీడర్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా నీకు విల్ పవర్ ఉండాలి. అంటే నేను చేయగలను అనేటువంటి ఒక పట్టుదల ఉండాలి. అండ్ యూ కెన్ బికమ్ ఎన్ ఎఫెక్టివ్ లీడర్. నేను చేయగలను, నేను చేస్తాను అనేటువంటి ఒక పట్టుదల, ఒక కోరిక ఏదైతే ఉందో డెఫినెట్గా నువ్వు ఒక మంచి లీడర్గా తయారవడానికి, ఒక ఎఫెక్టివ్గా ప్రభావవంతమైనటువంటి లీడర్గా తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా కొన్ని క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు నేచర్ ఆఫ్ లీడర్షిప్ గురించి మనం చూద్దాం. సో నేచర్ ఆఫ్ లీడర్షిప్ మే బీ వ్యూడ్ వేరియస్లీ యాజ్. సో నేచర్ ఆఫ్ లీడర్షిప్లో మనం చూస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ద స్టాటస్ కన్సర్న్డ్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ ద క్వాలిటీ కన్సర్న్, థర్డ్ వన్ ఈజ్ యాక్టివిటీస్ కన్సర్న్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రాసెస్ కన్సర్న్. సో మనం లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ స్టేటస్ కన్సర్న్. అంటే హోదాను తెలిపేటటువంటి స్వభావం కలిగేది. అంటే హోదాని తెలియజేసేటువంటి స్వభావం కలిగేది అంటే విచ్ డినోట్స్ లీడర్షిప్ త్రూ హెరిడిటీ ఆర్ బై బర్త్. అంటే ఈ లీడర్షిప్ అనేది సాధారణంగా వారి యొక్క హోదాని తెలియజేసేటటువంటి విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఎలాబొరేట్గా మనం నేర్చుకోవాలనుకుంటే, సో లీడర్షిప్లో ముఖ్యంగా మనం చెప్పాలి అనుకుంటే స్టేటస్ గ్రూప్, అంతే కదా, అంటే సమూహ హోదా. స్టేటస్ గ్రూప్ అంటే సమూహ హోదా.
అంటే ఒక వ్యక్తి ఒక సమస్య పట్ల స్పందించి నాయకునిగా వ్యవహరించడం ఇది హెరిడిటీ ఆర్ అనువంశికత ద్వారా జరుగుతుంది, లేదా ఆ వ్యక్తి లక్షణాలను బట్టి నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే సాధారణంగా మనకి ఇక్కడ స్టేటస్ గ్రూప్ అనేది ముఖ్యంగా హెరిడిటీ ద్వారా కానీ బయోబర్త్ ద్వారా కానీ అతని లీడర్షిప్గా గుర్తింపు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి నెక్స్ట్ వన్ వచ్చి లీడర్షిప్ యాజ్ ఎ ఫోకల్ పర్సన్ అంటే క్వాలిటీ కన్సర్న్. క్వాలిటీ కన్సర్న్ ఓకే. సో క్వాలిటీ కన్సర్న్ విచ్ డినోట్స్ విజువలైజ్ ఆఫ్ ది లీడర్. అంటే నాయకుని యొక్క గుణాన్ని బట్టి ఆ పొజిషన్ బట్టి నాయకుడిగా తను ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ కన్సర్న్. సో క్వాలిటీని కలిగేటటువంటి నాయకత్వ లక్షణాలను కలిగేటటువంటి స్వభావం, నాయకత్వ లక్షణాలను కలిగేటటువంటి స్వభావం కలిగినటువంటి నాయకత్వ స్వభావం కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి వారి యొక్క గుణగణాలను బట్టి సో నాయకుడిగా ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్వాలిటీ కన్సర్న్ విచ్ డినోట్స్ విజువలైజ్ ఆఫ్ ది లీడర్. అంటే మంచి గుణ లక్షణాలను బట్టి గుణగణాలను బట్టి అతను లీడర్గా సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే లీడర్షిప్ వెస్ ద పీపుల్ హూ ఆర్ రిగార్డెడ్ యాజ్ అ లీడర్స్ బై విర్చ్యూ ఆఫ్ పొజిషన్స్ హెల్డ్ బై ద ఎన్ ఆర్గనైజేషన్. సో అంటే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో కానీ లేదంటే ఒక యాక్టివిటీస్లో కానీ వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి సో లీడర్షిప్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆ గుణగణాలను బట్టి లీడర్గా అతన్ని గుర్తించడం, ఐడెంటిఫై చేయడం అనేది, రిసీవ్ చేసుకోవడం అనేది, యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే క్వాలిటీ కన్సర్న్ విచ్ డినోట్స్ విజువలైజ్ ఆఫ్ ది లీడర్. అండ్ దెన్ యాక్టివిటీ కన్సర్న్ విచ్ ఇస్ డినోట్స్ యాక్టివిటీస్ ఆఫ్ ది లీడర్. సో లీడర్షిప్ యాజ్ అన్ ఫంక్షన్స్. అంటే లీడర్షిప్ యాజ్ ఎ ఫంక్షన్స్ కన్సర్న్ అండ్ యాక్టివిటీస్ కన్సర్న్. అంటే కార్యక్రమాల మూలంగా నాయకత్వం అనేది, కార్యక్రమాలుగా నాయకత్వం అంటే యాక్టివిటీస్ని బట్టి అతని క్వాలిటీస్ని బట్టి అంటే అతను చేసేటటువంటి యాక్టివిటీస్ని బట్టి, పనులను బట్టి సో అతను లీడర్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అంటే లీడర్షిప్లో సాధారణంగా మనం చూసుకున్నట్టు ఒక స్టేటస్ గ్రూప్ ద్వారా మన నాయకుడిగా గుర్తించడం జరుగుతుంది. అండ్ దెన్ క్వాలిటీస్ ఆధారంగా నాయకుడిగా గుర్తించడం జరుగుతుంది. అంటే యాక్టివిటీస్ కన్సర్న్ అంటే యాక్టివిటీస్ చేయడం ద్వారా అంటే నాయకత్వ కార్యక్రమాలను తగిన విధంగా మలుచుకొని సమూహ సభ్యుల యొక్క లక్ష్యాలను సాధించగలడని ఏమంటామంటే యాక్టివిటీ కన్సర్న్ అంటాం. దట్ లీడర్షిప్ ఫంక్షన్స్ కంప్రైజెస్ యాక్టివిటీస్ దట్ ఫెసిలిటేట్ ద అచీవ్మెంట్ ఆఫ్ గ్రూప్ గోల్స్. అంటే లీడర్షిప్ అనేది ఒక కార్యక్రమం, ఒక నాయకత్వం అనేది ఒక కార్యక్రమాల ఆధారంగా ఆ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ సభ్యుని యొక్క లక్షణాల ఆధారంగా సో అతను నాయకుడిగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో లీడర్షిప్ యాజ్ ఎ ఇంటరాక్టివ్ ప్రాసెస్. లీడర్షిప్ యాజ్ ఎ ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ కన్సర్న్. సో హియర్ విచ్ ఇస్ డినోట్స్ ద వే ఆఫ్ డూయింగ్ ఆర్గనైజ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని చూసి అతను ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటే ఇంటరాక్టివ్ ప్రాసెస్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆ స్వభావాన్ని కూడా నాయకత్వం లక్షణాలుగా మనం చెప్పవచ్చు. ఓకే, నాయకత్వ స్వభావంగా మనం చెప్పవచ్చు. అంటే లీడర్షిప్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్ ఇన్ విచ్ లీడర్స్ అండ్ ఫాలోవర్స్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ the leader influences the followers by his ideas, directions and support, and the followers influence the leader by their ideas, suggestions and contributions to the achievement of group goals. అంటే సమూహం యొక్క లక్ష్యాలను సాధించడానికి నాయకుడి యొక్క ఆలోచనలను, విధానాలను, సూచనలను సభ్యులు అనుసరించడం మరియు అలాగే సభ్యుల యొక్క సూచనలు నాయకుడు గౌరవించడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడాన్ని మనం ఏమంటాం అంటే లీడర్షిప్ యాజ్ అన్ ఇంటరాక్టివ్
ప్రాసెస్ అంటే ప్రాసెస్ కన్సర్న్ అని చెప్తాం. ఓకే, ప్రాసెస్ అంటే ఒక ప్రక్రియగా నాయకత్వము. ఓకే, ప్రాసెస్ లీడర్షిప్, యాక్టివిటీస్ లీడర్షిప్, క్వాలిటీ లీడర్షిప్, స్టేటస్ లీడర్షిప్. సో మనం ఇలా కూడా చెప్పవచ్చు. ఓకేనా, అంటే హోదా నాయకత్వం మనం చెప్పవచ్చు. సో గుణాత్మకమైన నాయకత్వం అని చెప్పవచ్చు, అండ్ కార్యక్రమాల నాయకత్వం అని చెప్పవచ్చు, అండ్ ప్రాసెస్ ప్రక్రియ నాయకత్వం అని కూడా మనం చెప్పవచ్చు. అంటే పరస్పర ప్రక్రియ నాయకత్వము. ఓకేనా, అంటే నాయకుడు సమూహం యొక్క లక్ష్యాలను సాధించడానికి నాయకుడి యొక్క ఆలోచనలను, విధానాలను, సూచనలను సభ్యులు అనుసరించడం. అంటే నాయకుడి యొక్క ఆదేశాలను, ఆయన డైరెక్షన్స్ని, ఆయన సూచనలను లేదంటే ఆయన సజెషన్స్ని సభ్యులు అనుసరించడం, మరియు సభ్యుల యొక్క సూచనలు నాయకుడు గౌరవించడం ద్వారా లక్ష్యాలను ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటరాక్షన్ ప్రాసెస్ జరగాలి. ప్రాసెస్ కన్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ అచీవ్మెంట్స్ అంటే మనం ఆబ్జెక్టివ్స్ని ఎప్పుడైతే మన గోల్స్ని ఎప్పుడైతే అచీవ్ చేయాలని అనుకుంటామో డెఫినెట్గా అక్కడ ప్రాసెస్ కన్సెంట్ అనేది, ప్రక్రియ నాయకత్వం అనేది లేదా ప్రాసెస్ లీడర్షిప్ అనేది చాలా అవసరం. సో ఇంటరాక్షన్ ప్రాసెస్ అనేది జరగాలి. సో కాబట్టి లీడర్షిప్ యాజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్, లీడర్షిప్ యాజ్ ఎ ఫంక్షన్స్, లీడర్షిప్ యాజ్ ఎ ఫోకల్ పర్సన్, లీడర్షిప్ యాజ్ స్టేటస్ గ్రూప్, అంటే లీడర్షిప్ యాజ్ ఎ స్టేటస్ కన్సర్న్, లీడర్షిప్ యాజ్ ఎ క్వాలిటీ కన్సర్న్, లీడర్షిప్ యాజ్ అన్ యాక్టివిటీస్ కన్సర్న్, లీడర్షిప్ యాజ్ అన్ ప్రాసెస్ కన్సర్న్. సో ఇది మనం దాని యొక్క నేచర్గా మనం చెప్పవచ్చు. సో ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ థియరీస్లో ఈ క్లాస్లో మనం ఈ విషయాల్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరలా మనం కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, క్లియర్గా ఆడియోని వినండి. విన్న తర్వాత జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఆల్రెడీ మన గ్రూప్ ఉంది, సబ్జెక్ట్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో మీరు ఏదో మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా నాకు, సో నేను వాటిని క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ యూనిట్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే దీనికి సంబంధించిన ఈ యూనిట్కి 4th యూనిట్కి సంబంధించిన మెటీరియల్ ఆల్రెడీ తెలుగు మీడియం మీకు పంపించాను. గ్రూప్స్లోకి వెళ్ళింది, గ్రూప్స్లో పంపించాను. సో మా గ్రూప్స్లో కాదు, మాకు మెయిల్స్లో కావాలి అనుకుంటే మెయిల్స్లో కూడా పంపిస్తాను, నో ప్రాబ్లం. లేదంటే మన గ్రూప్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మీకు మెటీరియల్ పంపించాను, జాగ్రత్తగా చదవండి. సో 4th యూనిట్ కూడా మీకు 2-3 డేస్లో మీకు ఈ మెటీరియల్ పంపిస్తాను. లేదంటే వీలైతే రేపే పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.